అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. 10 నిమిషాలు లేట్ అవుతుంది కనుక ఇంతలో పాట పాడుతున్నా. జై గురుదేవా. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాజితం ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీ నందనం నందనం దదే. విష్ణవే జిష్ణవే సంకినే జగ్నినే రుక్మిణి రాగినే జానకీ జానయే వల్లవి వల్లభ యాచితాయాత్మనే కంసవిద్వాసినే వంశినే తే నమః. కృష్ణ గోవింద హే రమణారాయణ శ్రీపతే వాసుదేవాజితే శ్రీనిధే. అచ్యుతానంత హే మాధవాదోక్షజ ద్వారకా నాయక ద్రౌపదీ రక్షక రక్షసాక్షోభిత సీతయా శోభితో దండకారణ్యభూ పుణ్యతాకారణః. లక్ష్మీనే నాత్వితే వానరాయి సేవితో సంపూజితో రాఘవ పాతు మాం. పూజితో రాఘవ పాతు మాం. జై గురుదేవా. పెట్టుకో. జై గురుదేవా. జై గురుదేవా. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీ నందనం నందజం సందదే. విష్ణవే జిష్ణవే శంకినే చక్రినే రుక్మిణే రాగినే జానకీ జానయే వల్లవి వల్లభ యాచితాయాత్మనే కంసవే ధ్వంసినే వంశినే తే నమః. కృష్ణ గోవింద హే రామనారాయణ శ్రీపతే వాసుదేవాజితే శ్రీనిధే. అచ్యుతానంత హే మాధవాదోక్షజ ద్వారకా నాయక ద్రౌపదీ రక్షక రాక్షస శోభిత సీతయా శోభితో
దండకారణ్యవు పుణ్యద కారణ లక్ష్మణేనాన్వితో వానరా సేవితో గస్త సంపూజితో రాఘవ పాతు మాం గస్త సంపూజితో రాఘవ పాతు మాం. జై గురుదేవా. జై జై గురుదేవా. జై గురుదేవా. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. నీలమోహన కృష్ణ సుందరాకృతే ధనుజనాశన కృష్ణ హరే మురారే. ద్వారకాపతే కృష్ణ యాదవోన్నత వైష్ణవాకృతే గురు జగన్నాయక. గురువాయూరప్ప ప్రభు విశ్వనాయక జానురాంతక హరే దీన రక్షక. దుర్మదాంతక కృష్ణ కంసనాశన కమలలోచన కృష్ణ పాపమోచన. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. సుధాచందన కృష్ణ శేషవాహన మురళి మోహన కృష్ణ హే గణగణ. పూతనాంతక కృష్ణ సత్య జీవన పరమ పావన కృష్ణ పద్మలోచన. భక్త దోషణ కృష్ణ దైత్య శోషణ హే జనార్దన కృష్ణ శ్రీ జనార్దన. దుష్ట శిక్షణ కృష్ణ శిష్ట రక్షణ సర్వకారణ కృష్ణ సాధు పోషణ. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. పాహి కేశవ ప్రభో పాహి మాధవ పాహి ముకుంద కృష్ణ పాహి గోవింద. పాహి సురేశ కృష్ణ పాహి మహేశ పాహి శ్రీ విష్ణు కృష్ణ పాహి వైకుంఠ. పాహి పరేశ కృష్ణ పాహి మాం ప్రభో పాహి పావన కృష్ణ రక్ష మాం విభో. పాహి శ్రీధర కృష్ణ పాహి మాం ప్రభో. రెడీ నా 4 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నా నేను. బాగానే ఉంది, సంతోషం. ఈ నంబర్ ఎంత చెప్పండి? పోయింది 239. కరెక్ట్ గా చెప్పండి నాకు. సౌమ్య శ్రీలక్ష్మి అమ్మ, వినపడుతుంది అన్నమాట మీకు? సౌమ్య శ్రీలక్ష్మి మాట్లాడండి. గురువు గారు, నా మాట మీకు వినిపిస్తుంది కదా?
వినిపిస్తుంది గురువు గారు. పోయిన 44వ శ్లోకం నేర్చుకున్నారు కదా, ఎస్ గురువు గారు. ఆ ఎపిసోడ్ నెంబర్ ఎంత అది 239 గురువు గారు అని చెప్పారు. అంటే ఇప్పుడు 240 ఇది. ఎస్ గురువు గారు. ఓకే, అది పెడతాను. 240 ఎపిసోడ్. ప్రార్థన అయిందా? ఇప్పుడు చేయాలా? చెయ్యాలి గురువు గారు. ఓకే. శ్రీమద్ భగవద్గీత బాలల మహాయజ్ఞంలో మనం ఈరోజు 2023 సంవత్సరం చివరి రోజు 31/12/2023న 45వ శ్లోకాన్ని నేర్చుకునే దానికి ముందుగా ప్రార్థనతో ప్రారంభం. అమ్మ కానివ్వండి. ఎస్ గురువు గారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవసుతం దేవం తం సచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 44. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోऽపి సః జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మతి వర్తతే. జయ గురుదేవ. అప్పుడే పెట్టానమ్మా నీకు. శబ్ద బ్రహ్మాతి వర్తతే. హాకు దీర్ఘం ఉంది ఆయన. శబ్ద బ్రహ్మాతి వర్తతే. రైట్. నంబర్ 1 సౌమ్య, వెరీ గుడ్, థ్యాంక్ యూ. నంబర్ 2. నమస్కారం గురువు గారు, నా పేరు లక్ష్మి గురువు గారు. కానీ అమ్మా, పూర్వభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోऽపి సః జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసేన తేనైవ. చెప్పండి. పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే హ్యవసోऽపి సః. క్రియతే హ్యవసోऽపి సః జిజ్ఞాసురపి యోగస్య జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. శబ్ద బ్రహ్మ అతివర్తతే. గురువు గారు, మీరు పోయిన వారం రాలేదు కాబట్టి ఈ సమస్య మీకు. వారం వారం కరెక్ట్ గా వస్తే ఇలాంటి సమస్య ఉండదు. మిగతా వాళ్ళు చెప్పేటప్పుడు జాగ్రత్తగానండి నాయన. చూడండి. శబ్ద బ్రహ్మాతి వర్తతే. చెప్పండి. శబ్ద బ్రహ్మాతి వర్తతే. చూడండి, ఇప్పుడు మన రాకపోయి ఎక్కువ రోజులు వచ్చి ఎప్పుడైనా ఒక రోజు మిస్ అయితే ఏం కాదు. సత్యపూర్ణ పోయిన వారం రాలేదు, ఇప్పుడు చెప్తారు చూడండి. సత్యపూర్ణ ప్లీజ్. సత్యపూర్ణ ఇప్పుడు చెప్తారు చూడండి, ఎట్లా చెప్తారు మీరే వినండి. సత్యపూర్ణ ఐదరా. Yes sir. Thank you. Please 44 ಹೇಳಿದ್ರಾ? Yes sir, I'm saying. Om Shri Krishna Parabrahmane Namah. Srimad Bhagavad Gita अथ षष्ठोऽध्यायः आत्मसंयम योगः. श्लोक नंबर 44. पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि सः जिज्ञासुरपि योगस्य शब्द ब्रह्माति वर्तते. Nice, very good Satyapurna. Clarity, pronunciation crystal clear. Suhas, Shreyas Absent sir. Okay, right. Next. డిసైగ్న విన్నారా? ఎస్ గురువు గారు. తర్వాత సౌమ్య, డిసైగ్న, సత్యపూర్ణ ముగ్గురు చెప్పారు. ఇప్పుడు మనకు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు చెప్పండి. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు అన్మిట్ అవి వాళ్ళ పేరు చెప్పండి. ఎవరైనా ఉన్నారా? అనంతపురం జిల్లా నుంచి ఒక ఇద్దరు ఎవరో జాయిన్ అవుతారని చెప్పారు. ఎవరు? ఈ లోకేష్ ఎవరు?
గురుగారు నేనండి. అమ్మా నేనండి నాగేశ్వరరావు గారు అక్కనండి శ్రీదేవిని. ఓకే ఓకే వింటున్నాను గురుగారు, నేను వింటున్నానండి. ఓకే ఓకే రైట్ రైట్. మీరు ఓకే. ఎవరు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు వేరే ఎవరైనా ఉన్నారా? గురువు గారు, నేను సంజీవులు వాళ్ళ అమ్మాయిని గురువు గారు, సంజీవులు ఏం గారి పేరమ్మా అమ్మాయి. నాయన? ఏం సుజాత పేరు? నా పేరు. నా పేరు సుజాత. సుజాత. మా సంతోష్. అమ్మాయి జాయిన్ అవుతుందండి. ఆహా. మా అమ్మాయి అమ్మాయి పేరు శృతికీర్తి. సంతోషం. ఉన్నారా? ఉన్నారు, లైన్ లో ఉన్నాం, మేము జాయిన్ అయ్యాము. నాన్నగారు నేను లింక్ పంపించారు. ఆ, ఆ. కృష్ణాపురంలో ఒకసారి నేను వచ్చాను కదా, కలిసాను చూడండి. సంతోషం. అమ్మాయి ఈ రోజు నుంచి వింటుందండి క్లాసు. శృతి కీర్తి దగ్గర మాట్లాడచ్చు ఇప్పుడు? మాట్లాడండి. నిత్యశ్రీ ఇంకా ఇద్దరు అమ్మాయిలు జాయిన్ అయ్యారు. ఫస్ట్ శృతికీర్తి మాట్లాడండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అన్న. శృతి కీర్తి ఏం చదువుకుంటారు? 5వ తరగతి గురువు గారు. ఎన్నో తరగతి? 5వ తరగతి. శృతి కీర్తి 5th క్లాస్. వెరీ గుడ్. ఇంతవరకు భగవద్గీతలో ఇంతవరకు ఏమన్నా వచ్చా మీకు? రాదు గురువు గారు. ఓకే, పర్వాలేదు. మీకు ఇంతవరకు భగవద్గీతలో ఏమీ తెలియకుండా ఉన్నప్పటికీ ఇది మీలాంటి ప్రారంభంలో నేర్చుకునేటువంటి వాళ్ళను, చిన్న పిల్లలను ఉద్దేశించిన క్లాస్ అమ్మా ఇది. అలాగే గురువు గారు. ఇది ఇప్పుడు 239 రోజులుగా జరుగుతుంది. ఇది 240వ రోజు మీరు చేరారు. మీరు రోజుకి ఒకే ఒక శ్లోకమే నేర్చుకోవాల్సింది. ఇక్కడ గంట సేపు సత్సంగం ఉంటుంది. ఇందులో ఇప్పుడు మీరు ఈరోజు 45వ శ్లోకాన్ని మాత్రమే నేర్చుకోండి చాలు. సరే గురువు గారు. 6వ అధ్యాయం ఓపెన్ చేసుకుని 45వ శ్లోకం ఈ రోజు నేర్చుకోండి. నేర్చుకున్నాము. 6వ అధ్యాయం 45వ శ్లోకం ఈ రోజు నేర్చుకుంటాం మనం. అలాగే గురువు. ఎలా పలకాలా ఏమి అదంతా చాలా స్పష్టంగా మనకి తెలియబడుతుంది. పోయిన వారం నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు అప్పచెప్తారు. ఈ వారం కొత్తగా ఒక శ్లోకం నేర్చుకుంటారు. సరే గురువు గారు. శృతకీర్తి గురువు సంతోషం. గారు, అమ్మాయికి కొంచెం వాయిస్ ఇన్ఫెక్షన్ అయింది, క్లారిటీగా మాట్లాడికి రావట్లేదండి. వింటుంది, అదే అంటే కొంచెం ప్రొనౌన్సియేషన్ బాగా రావట్లేదు. అవసరం లేదు, పర్వాలేదు పర్వాలేదు. ఓకే సార్, ఓకేనండి. శృతకీర్తి అంటే ఆ పేరులో ఉండే అర్థం కూడా మీరు చెప్పింది. శృత అంటే వినపడడం వల్లనే కీర్తి స్పష్టంగా ఆవిడ కీర్తి పొందగలదు. అవునండి. శృతకీర్తి అంటే వినడం వల్లనే అవగాహన చేసుకుని ఆచరించగలిగినటువంటి నేర్పుగల అమ్మాయి శృతకీర్తి. అవునండి, భాగవతం పద్యాలు బాగా నేర్చుకుంది. ఎప్పుడు 5 years అమ్మాయి ఎప్పుడే బాగా నేర్చుకుందండి. అందుకే ఇప్పుడు నాన్నగారు జాయిన్ చేపించారు. సంతోషం అండి. రామాయణంలో రాముడి భార్య పేరు సీత, లక్ష్మణుడి భార్య పేరు ఊర్మిళ, భరతుని భార్య పేరు మాండవి, శత్రుఘ్నుని భార్య పేరు చాలా మందికి తెలీదు. ఆ పేరే శృతకీర్తి. శృతకీర్తి అంటే అర్థం ఏంటంటే వినడం వల్లనే ఆవిడ పూర్తిగా ఆమె విన్నటువంటి విషయాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకొని ఆచరించేటువంటి నేర్పు కలిగిన వారి పేరు శృతకీర్తి. రైట్ అమ్మా, రైట్. వీళ్ళు చెప్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు, ఆమె విని నేర్చుకుంటుంది. ఓకే, ఆమె పలికితేనే అట్లే, అందరూ పలకడానికి మనకి ఇక్కడ సమయం ఉండదు గంట సేపట్లో. సంతోషం అమ్మా. ఇంకొక అమ్మాయి పేరు? అమ్మాయి నెక్స్ట్ వీక్ జాయిన్ అవుతుందండి. టైం అవైలబుల్ లేదు తనకి. ఫోన్ అది నేను పంపిస్తానండి. నిత్యశ్రీ, నిత్యశ్రీ అండి. నిత్యశ్రీ. నిత్యశ్రీ. సంతోషమ్మా. వీళ్ళంతా భాగవతం పద్యాల్లో స్టేట్ వైడ్ సెలెక్ట్ అయ్యారండి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ లో కొంచెం మిస్ అయింది. అమ్మాయిలు ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. సంతోషం అండి, కృతజ్ఞతలు మీకు. చాలా మంచి పని చేపట్టారు. ఓకేనండి. నిత్యశ్రీలకు సాదర స్వాగతం. శృతకీర్తి చేరారు. నిత్యశ్రీ వచ్చే సంవత్సరం వచ్చే ఆదివారంలో ఆమె ఉంటారు. ధన్యవాదాలు గురువు. చాలా సంతోషం. వినండి. నెక్స్ట్ ఇంకెవరున్నారు మన క్లాస్ లో? ఇప్పుడు ఎవరో కిరణ్. అరే కిరణ్, అమ్మగారు కూడా వచ్చిన. ఎవరు రెడ్డమ్మ ఉన్నారా లేదా? ఈరోజు ఆదివారం కాబట్టి ఉన్న అమ్మాయి గారు వచ్చేసారు. ఈ కిరణ్ మొబైల్ ఎవరిది చెప్పండి. కిరణ్, రెడ్డమ్మనా లేకపోతే పూజితానా? కిరణ్ అనే మొబైల్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరు?
ఎవరో పెట్టేశారు. ఓకే, నెక్స్ట్. రెడ్డమ్మ గారు. రెడ్డమ్మ పూజిత ఉందా? లేదు లేదు, తను కాలేజీలో ఉన్నారు. ఓకే, పర్వాలేదు, అయినా మీరు వదలట్లేదు. వదిలేదు. అప్పుడప్పుడు నేను వింటూ ఉంటాను, అవకాశం చిక్కినప్పుడల్లా వింటూ ఉంటాను. చాలా సంతోషం, మీరు వింటూ నన్ను ఆశీర్వదించండి. అయ్యో, అంత గొప్పదాన్ని కాదులేండి. చాలా సంతోషం అమ్మా. రైట్, నెక్స్ట్. సౌమ్య, ఇంకొక అమ్మాయి గౌతమి సాయి ప్రియ గురువు గారు. గౌతమి సాయి ప్రియ చెప్పండి. నమస్కారం గురువు గారు, నా పేరు గౌతమి సాయి ప్రియ గురువు గారు. శ్రీ భగవాను వాచ శ్లోకం నంబర్ 44. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోऽపి సః జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మతి వర్తతే. సరిగా ప్రాక్టీస్ చేయలేదు, ఏం టిఫిన్ చేయలేదా? ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. పూర్వాభ్యాసేన తేనైవ 8 అక్షరాలకు బ్రేక్ ఇవ్వాలని, 8 అక్షరాలకు బ్రేక్ ఇచ్చి చెప్తే చాలా సులభంగా వస్తుందని, ప్రాక్టీస్ చేస్తే మనిషి బాగా అర్థవంతంగా తయారవుతాడని ప్రతి వారం చెప్తున్నాను కదా నాన్న గౌతమి సాయి ప్రియ. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోऽపి సః జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. అట్లా నెక్స్ట్ దేవయామిని. నమస్కారం గురువు. నమస్కారం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయః ఆత్మ సంయమ యోగః. శ్రీ భగవానువాచ. శ్లోకం నంబర్ 44. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోऽపి సః జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. బాగా చెప్పండి. శ్రీమంతుల ఇంట్లో జన్మించిన యోగభ్రష్టుడు అస్వస్థ యోగ ప్రభావమున శబ్దమును అధిగమించును. వెరీ క్లియర్గా చూడండి. అందరికీ మనకు చెప్పేది ఒక్కరే అయినప్పటికీ నేర్చుకునే వాళ్ళ శ్రద్ధను బట్టి, శృతం అంటే వినపడేది, ఎవరికైతే వినపడుతుందో ఆ యొక్క వినపడే వాళ్ళు అర్థం చేసుకునే అవగాహనను బట్టి ఫలితం ఉంటుంది తప్ప చెప్పేవాడిని బట్టి ఉండదు. పూజారి వెంకటేశం నిమిత్త మాత్రుడు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, నీలోనే నీకు వినపడుతుంది. అంటే వింటున్నటువంటి సౌమ్య, డిసజ్ఞ, సత్యపూర్ణ, శృతకీర్తి, ఇంకా వినబోయే నిత్యశ్రీ, గౌతమి సాయి ప్రియ, దేవయామిని, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళే నేర్చుకోవాలి. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం అని చెప్పింది దీన్నే. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయత్. ఎందుకయ్యా? ఆత్మ ఇవహి ఆత్మలో బంధు. ఉద్ధరించబడితే నీకు నువ్వు బంధువు అవుతావు, ఉద్ధరించబడకపోతే నీకు నువ్వు శత్రువు. క్లియరా? ఇలాంటి జిజ్ఞాస కలిగినటువంటి జిజ్ఞాసి తర్వాతి జన్మలో, అంటే ఇప్పుడు జన్మించేటువంటి ఈ జన్మలో ఎంత శ్రద్ధగా ప్రయత్నిస్తాడు, ఎందుకు అంత శ్రద్ధ అతనికి ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ప్రశ్నకి ఈరోజు సమాధానం. ఎట్టొస్తుంది ఆయనకి అంటే ముందు చేశాడు కదా. ముందు ప్రాక్టీస్ బాగా చేసిన వాళ్ళు, వారమంతా ప్రాక్టీస్ బాగా చేసి అదే పనిగా ఆలోచించిన వాళ్ళు ఇప్పుడు బాగా చెప్తారు. ప్రాక్టీస్ చేయకపోతే బాగా చెప్పలేదు, అంతే కదా. డిసజ్ఞ గురుగారు, ఒకప్పుడు అందరికంటే బాగా చెప్తాను దేవుడు క్లాస్ లో. గురుగారు నువ్వే కదా. అవును గురుగారు. డిసజ్ఞ ఒకప్పుడు బాగా చెప్తా ఉంది. కారణం ఏంటి? బాగా ప్రాక్టీస్ చేసింది. అంతేనా? రహస్యం ఏమైనా ఉందా దీంట్లో? ఏమీ లేదు గురుగారు.
15వ అధ్యాయం మొదటి శ్లోకం చెప్పు. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం చందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. నువ్వెన్నో క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? 4th క్లాస్ గురువు. 4వ తరగతి చదివే అమ్మాయి 3 ఏండ్లకు ముందే ఈ శ్లోకాన్ని బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల 3 ఏండ్ల తర్వాత కూడా మర్చిపోలేదు. అవును గురువు. అంతేనా? అంతే గురువు. మరి 4 ఏండ్లకు ముందు నేను చెప్పించినటువంటి శ్లోకం 3 ఏండ్లకు ముందు జాయిన్ అయిన నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు ఈ క్లాస్ లో 1వ తరగతిలో ఉండవు. అవును గురువు. 1వ తరగతి చదివినటువంటి అమ్మాయి చెప్పిన శ్లోకం 4వ తరగతిలో కూడా ఒక్క అక్షరం పొల్లుపోలేదు. అవునా? అవును గురువు. ఆ 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 6వ శ్లోకం చెప్పు. తద్భాసయతే సూర్యో న శశాంకో న ప్రావక్తః యత్మాన నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎన్నో సంవత్సరాల క్రితం నేర్చుకున్నటువంటి శ్లోకం ఇప్పుడు గుర్తుంది. అవును గురువు గారు. కానీ పోయిన వారం చెప్పింది పూర్వాభ్యాసేన చెప్పు. పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే హ్యావతోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. అది సులభంగా వచ్చింది, ఇది కష్టంగా వస్తుంది. అది కారణం బాగా ప్రాక్టీస్ చేయలేదు గురు. ఎవరికైనా అంతే కదా. అంతే గురువు గారు. ఆ విధంగా పోయిన జన్మలోనే నువ్వు బాగా ప్రాక్టీస్ చేసేసి ఉండవు కాబట్టి ఈ జన్మలో నీకు సులభంగా వస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఓకే గురువు గారు. ఇప్పుడు ఈ విషయాన్ని మనకు 45వ శ్లోకంలో నేర్చుకోబోతున్నాం. రెడీనా? ఎస్ గురువు గారు. దీనికి ఒక ప్రశ్న నేర్చుకున్నాం. ఏమనంటే ఎట్లొస్తుంది పూర్వజన్మలో చేసినటువంటి సాధనలు ఇక్కడికి ఎలా వస్తాయి అనేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తుంది. మనకు చూద్దాం. ఓకే గురువు గారు. ప్రయత్నాద్యతమానస్తు. ఒకసారి మళ్ళీ చెప్పరా గురువు గారు? చెప్తాను. ప్రయత్నాద్యతమానస్తు. కుదరదులే. ప్రయత్నాత్ యతమానః తు. ప్రయత్నాద్ యతమానస్తు. యతమానస్తు. ఒకసారి మళ్ళీ చెప్పరా గురువు? చెప్తాను. చూడమ్మా, దాని అర్థం తెలుసుకుంటే ప్రొనౌన్సియేషన్ ఈజీ. ఓకే గురుగారు. ముందు అర్థం చెప్తాను. పోయిన జన్మలో బాగా ప్రాక్టీస్ చేసేసి ఉన్నది దేవి. ఈ జన్మలో ఆవిడికి చాలా సులభంగా వచ్చేసింది. ప్రత్యేకంగా మీరేమైనా భగవద్గీత కాలేజీకి పంపించరా ఆమెని, మీ అమ్మని? లేదు గురువు గారు. ప్రత్యేకంగా ఏమన్నా ఇప్పుడు మీ అమ్మగారు నిన్ను వినియోగించి పలానా గురువుని చూపించి మీకు నేర్పిస్తా ఈ విధంగా వాళ్ళమ్మ నాయన ఏమైనా చేసిరా? లేదు గురువు గారు. అది పూర్వజన్మలో ఉండేటువంటి సంస్కారాలు అటే వచ్చేస్తాయి. అది ప్రయత్నాత్ అంటే అర్థం. ముందు జన్మలో ప్రయత్నం చేసి ఉండడం వల్ల. యతమానసః చెప్పు. యతమానసః. ఆ సా తీసేసి యతమానః. ఇప్పుడు మనము అంటే కూడా మనహ అంటే కూడా మనసే. యతమానః అంటే అర్థం ఏంటంటే ముందు జన్మలో మనస్సుని కంట్రోల్ చేసేటటువంటి విధానము. శబ్ద బ్రహ్మమును అధిగమించును అని చెప్పారు కదా మీరు. శబ్దమును అధిగమించినటువంటి నిశ్శబ్దానికి అతీతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి స్థితి ఏదైతే ఉందో దానిని పూర్వజన్మలోనే బాగా అభ్యాసము చేసి ఉండడం వల్ల. మళ్ళీ అధ్యాయం ఎండింగ్ లో కూడా యోగి గుడి దీర్ఘం వచ్చేసాడు. మొట్టమొదటి అధ్యాయంలో గుడి దీర్ఘం ఉంది. మొదటి శ్లోకం చెప్పండి. ఈ శ్లోకం ఈ 6వ అధ్యాయం మొదటి శ్లోకం చెప్పండి. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః. యోగి గుడి దీర్ఘం ఇచ్చారు. మొదటి శ్లోకంలో గుడి దీర్ఘం ఇచ్చారు లేదా? ఎస్ గురువు గారు. యోగి అన్నాడు చూడు. ఎస్ గురువు గారు.
యోగి అంటే ప్రయత్నం చేస్తున్నవాడు. ఉమ్, గుడి దీర్ఘం ఇచ్చినారంటే వాడి ద్వారా జరిగేటువంటి పని కర్త ఉండకుండా జరుగుతూ ఉంటుంది. వాడు అది కార్యము అంటారు దాన్ని. ఉమ్, చూసుకోండి, అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ అంటే అది కర్మ కాదు, కార్యం అయిపోతుంది. కర్మ అంటే కర్త ఉంటే కర్మమ్మ. ఉమ్, ఓకే గురుగారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, రాసుకోండి, పిల్లలంతా కూడా రాసుకోండి కావాలంటే. దేవయామిని బడికి వెళ్ళెను. ఒక నిమిషం. దేవయామిని బడికి వెళ్ళెను. ఎస్ గురుగారు. నెక్స్ట్, దేవయామిని వంట వండెను. ఉమ్, దేవయామిని బడికి వెళ్ళెను, దేవయామిని వంట వండెను. ఇది ఏ లెవెల్ చెప్తున్నాం మనం? ఎస్ గురుగారు. అయితే దేవయామిని అనేది కర్త, ఉమ్, వంట అనేది కర్మ, ఉమ్, వండబడెను క్రియ. ఉమ్, అవునా? ఎస్ గురుగారు. దేవయామిని వంట వండెను, ఉమ్, దేవయామిని కర్త, ఓకే గురుగారు. వంట కర్మ, ఉమ్, వండెను క్రియ. ఉమ్, ఇది తెలుగులో వాక్య నిర్మాణం ఇలా ఉంటుంది, కర్త కర్మ క్రియ, మూడు ఉన్నాయా? ఎస్ గురుగారు. కానీ అక్కడ దేవయామిని చేత వంట వండబడెను అన్నామనుకోండి, ఉమ్, ఆమె చేత పని చేయబడింది. అక్కడ నేను అనేటువంటి గుర్తు దేవయామినిలో లేకపోతే దాన్ని కార్యము అంటారమ్మా. ఉమ్, అది ఆ యొక్క ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని పోయిన జన్మలోనే దేవి చేసి ఉండడం వల్ల ఉమ్, ఈ జన్మలో సులభంగా నేనేం చదువుకున్నాను గురువు గారు, నేనే 10కి ఇంటర్మీడియట్ కి మీ పండితులకి తేడా లేదా అంట. అంటే నిజంగా ఆమె ఇంటర్మీడియట్ చదువుకున్నప్పటికీ ఒక పండితుడు పదాన్ని విడగొట్టగలిగినట్లు ఆమె విడగొడుతున్నారంటే ఈ జన్మది కాదు కదా. ఉమ్, నేను డిగ్రీ కాలేజీ ప్రొఫెసర్ అమ్మా, ఎస్ గురుగారు. ఒక పదాన్ని విడదీసి చెబుతాను అర్థంగా అంటే అది నా వృత్తి. ఉమ్, కానీ ఎక్కడో ఏలూరులో వంట చేసుకుంటూ గృహిణిగా ఉండే ఆవిడ ఉమ్, ఒక ఒక పద్యాన్ని, ఒక శ్లోకాన్ని విడదీయడం అనేది, అది దానిలో అర్థానికి అంత పర్ఫెక్ట్ గా ఈరోజు విడదీశారు ఆమె. నా బోధ రుచికి రుచి నిడును, ఈ బోధను అపేక్ష చేత నేర్చిన వారిని ఏ బాధలు బాధింపవు బాబు, ఇది నీవు నేర్చి పఠింపగదే. ఈరోజు అమ్మగారు చెప్పిన పద్యం అది. ఉమ్, అంటే ఒక పద్యాన్ని అంత స్పష్టంగా విడదీసి చెప్పినటువంటి వారు ఇప్పటికీ ఈ కలియుగంలో 2023 వరకు లేదమ్మా. ఉమ్, ఇంతవరకు లేదమ్మా. ఎక్కడన్నా మీరు చూపండి, ఉదాహరణ చెప్పండి. ఏ ఉపన్యాసాలు ఎక్కడైనా చూపండి, కవి ఉన్నాడు కదా అనొచ్చు మీరు. ఉమ్, ఆ పద్యం రాసిన ఆయన కృష్ణప్రభు అమ్మ. ఉమ్, ఆ పద్యాన్ని విప్పదీసి అంత స్పష్టంగా చెప్పినటువంటి వారు ఇంతవరకు లేదు, రచయిత తప్ప. ఉమ్, రచయిత కూడా దాన్ని విడదీసి చెప్పడు, పద్యం కలిపి రాస్తారు. ఉమ్, ఆ గురువాక్యం సారాంశం తెలిసినటువంటి పూర్వజన్మ సంస్కారం చేత పరిపూర్ణుడైన శబ్ద బ్రహ్మాన్ని అధిగమించిన వాళ్ళు మాత్రమే చెప్తారమ్మా. ఉమ్, శబ్దాన్ని అధిగమించినటువంటి ఆవిడ దేవి గనుక ఆమె అంత స్పష్టంగా విడదీశారు. ఇప్పుడు ఒకరి గురించి ఎందుకులే, ఇప్పుడు మీ గురువు గారి గురించే చెప్తా. ఉమ్, ఇంకొకరు ఎందుకు పాపం, లేదు గురువు గారు మీరు చెప్పడం వల్ల మాకు అది వచ్చింది మీరు అంటారేమో. దేని గురించి గురుగారు? ఇక్కడ పదవి విభజన అమ్మగారికి అది అంత స్పష్టంగా వచ్చింది అంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వచ్చిందని మీరు అంటారు. నిజమే కదా గురుగారు. చెప్పండి. అంటే అమ్మగారికి ఏమైనా డౌట్లు ఉన్నా సరే మీరే కదా గురుగారు తీర్చేది, ఏమైనా శబ్దాలు. అదేనమ్మా, ఆ విధంగా అంటున్నాడు కాబట్టి మీరు. ఇప్పుడు నా దగ్గరికి వద్దాం. యోగి అనేటువంటి ఒక గుడి దీర్ఘం ఇచ్చిన దానికే దాన్ని ఎంత స్పష్టంగా పైకి లాగి దాన్ని యోగికి తేడా చెబుతున్నానంటే
ఉమ్, నేను కూడా పూర్వ జన్మలో ప్రాక్టీస్ చేసి ఉంటేనే కదా నాయన, ఉమ్. అంతేనా కాదు? ఎస్ గురుగారు. ఇప్పుడు చెప్పండి, అమ్మగారికి నాకు తేడా ఉందా? లేదు గురుగారు. ఇది అర్థమైతే మన ముగ్గురిలో ఎవరికన్నా సపరేట్ గా తేడా ఉందా? ఇది మీకు అర్థమైపోతే, విషయం నిజం అర్థమైపోయింది అనుకోండి, ఉమ్, అప్పుడు ఇంతకుముందు శ్లోకంలో చెప్పినట్టు శబ్ద బ్రహ్మ అతివర్తతే. మనమంతా శబ్దాన్ని మీరిపోతున్నాం. శబ్దాన్ని మీరింది ఒకటైనా 4-5 ఉంటాయా? ఒకటే గురుగారు. శబ్దానికి ఈ పక్క ఉండేది 5 ఉంటాయి, ఉమ్, శబ్దానికి ఆ పక్క ఉండేది ఒకటే ఉంటది. ఉమ్. మీ వల్ల ఇప్పుడు ఒక విషయం తెలిసిపోయింది నాకు. లైట్ టక్కున వెలిగింది, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం వెలిగినట్టుగా. ట్యూబ్ లైట్ వేస్తే అట్ట వెలుగుతుంది, అదే ఇప్పుడు నాకు లైట్ వెలిగింది ఇప్పుడు మీ వల్ల. అదేం చెప్పేదే? చెప్పండి గురు. నీకు ఎట్టా కృతజ్ఞతలు చెప్పాలని నాకు తెలియదమ్మా. మేం చెప్పాలి గురుగారు మీకు, మీరు అలా 44వ పద్యం భావం చెప్పండి. గురుగారు 44వ శ్లోకం భావం చెప్పమంటారా గురుగారు? శ్రీమంతుల ఇంటిలో 44 ముందు జన్మలో చేసిన సాధన వల్ల ఈ జన్మలో అతనికి పరిపూర్ణ భావం సిద్ధిస్తుంది. ఉమ్, సిద్ధించి శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగ భ్రష్టుడు దేన్ని అధిగమించాడు? శబ్దమును అధిగమించారు. శబ్దమును అధిగమించినటువంటి వాడికి ఒకటే ఉంటుందమ్మా. అదేం తెలుసా? ఏంటిది గురుగారు? శబ్ద నిశ్శబ్దములను మీరినటువంటి అచల పరిపూర్ణ పరబ్రహ్మ ఒకటే ఉంటుంది. అదే అతనని తెలుసుకున్నాక రెండో వాడు లేదని తెలిసిన తర్వాత అతను ఎవరినైనా ద్వేషించడం గాని అభిమానించడం గాని ఉంటుందా? లేదు గురుగారు. అదే అమ్మా ఇప్పుడు ఇంతకుముందు మనం 44వ శ్లోకం భావం అది. శబ్ద బ్రహ్మ. నాకు లైట్ వెలిగింది ఏదో చెప్తా ఇప్పుడు నీకు. ఏంది లైట్ వెలిగిందో చెప్పాలి కదా. చెప్పండి గురుగారు. శబ్ద బ్రహ్మాన్ని అధిగమించిన వాళ్లకు ఏకేశ్వర ఉపాసన. అతను తనలో ఉండే దైవాన్ని పూజిస్తూ ఉంటాడు, తనలో ఉండే దైవాన్ని అనుభవిస్తూ ఉంటాడు. తనలో ఉండే దైవాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఎట్టంటవా? చిన్నప్పుడు నాకు మేమని అడిగి తెలుసుకో మళ్ళీ. చెప్పండి గురుగారు. చిన్నప్పుడు నువ్వు నోట్లో బొటనవేలు పెట్టుకొని నీకు నువ్వే నిద్రపోయేదానివి. అప్పుడు నీకు మామూలుగా అయితే అమ్మ దగ్గర పాలు తాగుతూ నిద్రపోయేదానివి. కానీ కొద్ది రోజులు పాలు వదిలిపించాలని చూస్తే నువ్వేం చేసి నోట్లో బొటనవేలు పెట్టుకొని నిద్రపోయేది నువ్వు. అప్పుడు నీకు నువ్వే ఆనందిస్తున్నావా లేదా? చిన్నపిల్లలు అందరూ అంతేలే. ఆ విధంగా శబ్ద బ్రహ్మ అతివర్తత అంటే శబ్దాన్ని అధిగమించినటువంటి వాడికి, అంటే గాఢంగా నిద్రపోయేంత వరకు నిద్ర నువ్వు వేరుగా ఉంటది నీకు. నిద్రపోయిన తర్వాత నీలో నీకు నువ్వే అనుభవం తప్ప నీకు రెండోది అనుభవం కాదు కదా. దాన్ని ఇప్పుడు కూడా అనుభవిస్తూ ఉండడమే అది. ఏకేశ్వర ఉపాసన. తనను తానే అనుభవిస్తూ యస్వాత్మ రతిరేవ స్యాత్, తనలో తాను రమించును. రమించును అంటే అర్థం ఏంటంటే రెండవది లేనటువంటి భావంలో ఆనందించును. సరిపోయినా? రెండవది లేనటువంటి భావంలో ఆనందించును. దీన్ని ఏకేశ్వర ఉపాసన అంటారమ్మా. గురుగారు ఏకేశ్వర ఉపాసన. అప్పుడు అతను యోగి అనబడతాడు. యోగి కాదమ్మా. ఓకే గురుగారు. గుడి దీర్ఘం ఇచ్చినప్పుడు ఏమర్థం అంటే వన్నెస్. వన్నెస్ అంటే అర్థం తెలుసా? రాసుకోండి ఇంగ్లీష్ లో. చెప్పండి గురుగారు. వన్నెస్ అంటే ఏకత్వము. ఏకత్వము అంటే తను తప్ప రెండవది లేదు. గాఢ నిద్రలో నువ్వు తప్ప నీకు దేవయామిని ఉందా? అప్పుడు ఉండే నువ్వు అందరిలోనూ ఉండవా, దేవయామినిలో మాత్రమే ఉండవా? అందరిలోనూ ఉన్నాను. అంటే దీన్ని బట్టి అందరిలో నిద్రపోయేది నువ్వే. అందరిలో నిద్రపోయేది నువ్వేనని ఒప్పుకుంటే సమిష్టి కర్తవి, సృష్టికర్తవి. అసలు ఈ సృష్టి కంటే ముందే కదా నువ్వు ఉండేదే. అది గాఢ నిద్ర లాంటిది. అది నిజమైనటువంటి ఏమంటాము, ఏమనేదానికి నేను లేదే ఆడ.
క్లియరా? ఎస్ గురుగారు. ఇంతటి ప్రాక్టీస్, ఇంతటి ప్రయత్నం మన ఇద్దరు ముందు జన్మలో చేసి ఉండడం వలననే అనేక జన్మల పూర్వాభ్యాసేన తేనైవ అది ఉంది మన శ్లోకంలోనే, పూర్వాభ్యాసేన తేనైవ హరేతే హ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మ అతివర్తతి. ఇప్పుడు మీరు శబ్దాన్ని అధిగమించారు. ఎట్లా అధిగమించారంటే కమాన్ ప్రయత్నాద్, దకార పుల్లమ, ప్రయత్నాద్ ప్రయత్నాద్ యతమానస్తు, యతమానస్తు ప్రయత్నాద్ ప్రయత్నాద్ యతమానస్తు. యతమానస్తు కలిపి చెప్పండి. ప్రయత్నాద్ యతమానస్తు. సింపుల్ అయిన అర్థమైపోయింది కాబట్టి చాలా సింపుల్ అయిపోయింది పలకడం. యతమానః అంటే మనసును కంట్రోల్ చేసే విధానం ఇప్పుడు చేయనక్కర్లేదు. ఎందుకని చేయనక్కర్లేదు చెప్పేదా? ఉదాహరణ చెప్పేదా? మీరే ట్రై చేస్తారు. ఎందుకని ఇప్పుడు మనసు కంట్రోల్ చేయనక్కర్లేదు? తెలిసిపోయింది. అంతే, అంతేనమ్మా, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో కుక్క ఉందమ్మా, అది మీరు కనిపిస్తే తోక ఒప్పుతుంది, నేను వస్తే అరుస్తుంది. ఎందుకది? దానికి చూసి చూసి అలవాటు అయిపోయింది కదా గురుగారు. అంతేదా? ఇప్పుడు మీరు కంట్రోల్ చేసే పనిలేదు దాన్ని. నేను కూడా మీ ఇంట్లో 2 రోజులు ఉంటే మళ్ళీ నేను కూడా దాన్ని కంట్రోల్ చేసే పనిలే. ఎస్ గురుగారు. నన్ను చూస్తే కూడా తోక ఒప్పుకుంటూ వస్తుంది అది మళ్ళీ. అట్లా మనసు అనేది అట్లాంటిది. ఎట్లాంటిది చెప్పండి ఇప్పుడు ఉదాహరణ. ఎట్లాంటిది మనసు? ఒకసారి అదే ఆ జంతువు, ఏం జంతువు అది? చెప్పిన జంతువు ఒకలాంటిదని అట్లా ఉదాహరణకు చెప్పాను దాన్ని, అంతే. ఉదాహరణకు జంతువు అంతే మనకు. ఇప్పుడు చెప్పండి, ఒక మనసు ఎలాంటిది అంటే, రైట్, మీరు ఇంకా బాగా ఆలోచిస్తున్నారు, సంతోషం. ఆ కుక్క ఎట్లాగైతే మన కంట్రోల్ అయిపోయిందో, ఈ మనసు కూడా ఒక్కసారి దానికి సరైనటువంటి ట్రైనింగ్ ఇస్తే అది సులభంగా మన కంట్రోల్లో ఉంటది. అది మళ్ళీ మనం దాన్ని ప్రత్యేకంగా దాన్ని ఏం ట్రైనింగ్ ఇవ్వనక్కర్లేదు, అలవాటు అయిపోతే అంతే. అట్లా చెప్పండి. ప్రయత్నాద్ యతమానస్తు, ప్రయత్నాత్ యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః, యోగి సంశుద్ధ కిల్బిషః. కిల్బిషం అంటే పాపం, శుద్ధం అంటే పాపం శుద్ధమైపోవడం. ఎలా గురుగారు? కిల్బిషము అంటే పాపమమ్మా. ఓకే గురుగారు. మలిన సంస్కారములు, పాపం అంటే జనన మరణాలకు సంబంధించినటువంటి, సృష్టికి సంబంధించినటువంటి సంస్కారములు. అది ఇంకా చెప్పలేదు మీకు. నేను మీకు ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలనేది, ఎందుకంటే శబ్దాన్ని అధిగమించిన వారికి ఏకత్వం ఉంటుంది. శబ్దాన్ని అధిగమించని వారికి 5 ఉంటాయి, పంచ తన్మాత్రలు ఉంటాయి. 5 ఏంటో తెలుసా? 5 తెలుసా? 5 చెప్పారు గురుగారు మీరు. స్పర్శ, శబ్దము, స్పర్శ, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. ఓకే. ఈ 5 ఉంటది ఎవరికి? శబ్దాన్ని అధిగమించని వారికి. శబ్దమే స్పర్శ. స్పర్శ అంటే నీ శరీరాన్ని తాకుట కాదు. స్పర్శ అంటే నీ శరీరాన్ని ఇంకొకరు తాకుట మాత్రమే కాదు. స్పర్శ అంటే అర్థం చెప్పేదా? చెప్పండి గురువు. మీ ఇంట్లో ఇప్పుడు పండ్లు ఉన్నాయా? పండ్లు ఏం పండ్లు ఉన్నాయి? అరటిపళ్ళు గురువు. అరటి పళ్ళు కదా. మీరు అరటి పళ్ళు అని చెప్తానే నా మనసు అరటి పండును స్పర్శించింది. ఇది స్పర్శ అంటే. క్లియరా? శబ్దము స్పర్శ అంటే, శబ్దము స్పర్శ 2 కలిస్తేనే స్పర్శ. ఇప్పుడు అరటి పండు అనేటువంటి శబ్దం నీలో మనసులో పెట్టుకుంటే నాకేంటి తెలుస్తుంది?
నువ్వు అరటిపండు మా ఇంట్లో ఉందని చెప్తాను, ఇప్పుడు నేను వచ్చి మీ ఇంట్లో అరటిపండు తింటే బాగుంది అనిపిస్తుంది నాకు. అంటే అంటే శబ్దానికి స్పర్శ, శబ్దం ఉంటేనే స్పర్శ తెలుస్తుంది, అవునా? నెక్స్ట్ రూపం. శబ్దము స్పర్శ కలిస్తేనే నాకు అరటిపండు కనపడింది. కంటికి అరటిపండు ఎత్తుకొచ్చి టచ్ అయినా ఇప్పుడు నాకేమన్నావా? క్లియరా? శబ్దము స్పర్శ కలిస్తే రూపం అయింది. అరటిపండు అనే శబ్దము, ఆ శబ్దాన్ని స్పర్శించినటువంటి నా మనసు, ఈ రెండు కలిస్తే అరటిపండు నాకు కనపడింది. 3 అయినాయి. రసము 4ది. శబ్ద స్పర్శ రూప రసం. నాలుకకు నాకు ముందే అరటిపండు రుచి తెలిసి ఉండడం వల్ల ఇప్పుడు మీ ఇంట్లో అరటిపండు తినాలని నోట్లో నీళ్ళు ఊరిపోతాండది. ఇప్పుడు చూడండి, శబ్దము స్పర్శ రూపం 3 కలిస్తే రసం వచ్చేసింది, నాలుగులో నీళ్ళు వచ్చేసింది బయటికి. అంతేనా? శబ్దము స్పర్శ రూపము రసము ఈ 3 కలిస్తే పూర్వజన్మ వాసన తిని 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 జంతువుల్లాగా అప్పుడంతా తిని తినేది అయిపోక మళ్ళీ ఇప్పుడు తినాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, శబ్దము స్పర్శ రూపము రసము 4 కలిస్తేనే గంధం. గంధము అంటే సంస్కారము అని అర్థం. అరటిపండు తినేటువంటి మానవ సంస్కృతి మీ అందరిలాగా నాకు ఉండడం వల్ల అరటిపండు తినాలని ఇప్పుడు అనిపించింది మీ ఇంట్లో వచ్చి. ఇక్కడ కొనుక్కొని కూడా తింటాను అనుకో నేను అరటిపండు, అది వేరే విషయం. అంటే నీకు అర్థం కావడం కోసం. కాబట్టి శబ్దమే స్పర్శ, శబ్ద స్పర్శలే రూపము. శబ్దస్పర్శ రూపములు 3 కలిస్తేనే అరటిపండు తినాలనే ఆలోచన నా నాలుక వలన నాకు కలిగింది. శబ్దస్పర్శ రూప రసముల వలన గంధము అంటే వాసన, మానవ వాసన. మానవుడికి అరటిపండు తింటే బాగుంటుందని చెప్తే ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పింది అందరికి వర్తిస్తుంది, అవునా? అదే జంతువు వర్తించదే. ఈ మాటల వల్ల ఆవో అరటిపండు తింటావా? అది అరటిపండు అనే పేరు కూడా దానికి రాదు. అదే ఆవులు కుక్కలు అవంతా అది చూసినప్పుడు వాటికి ఉంటాయి కానీ ఈ జ్ఞానం దానికి ఉండదు. అందుకని శబ్దాన్ని అధిగమించిన వాడికి జ్ఞానాన్ని అధిగమించినట్టు. ఈ 5 విషయాలని అధిగమించిన గుర్తే సంశుద్ధ కిల్బిషః. ప్రయత్నాత్యతమానస్తో యావత్తు మీరు 3వ అక్షరానికి ఇస్తున్నారు, ఏదండి చూసుకోండి. ప్రయత్నాద్ చెప్పండి. ప్రయత్నాద్యతమానస్తు. 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 యోగి సంశుద్ధ కిల్బిషః. యోగి సంశుద్ధ కిల్మిషః. కిల్బిషః. కిల్బిషః అంటే పాపము. శుద్ధ కిల్బిషః అంటే పాపరహితుడు. సంశుద్ధ కిల్బిషః సంపూర్ణ పాపరహితుడు. మూడు చెప్పాలి ఇప్పుడు నేను. కిల్బిషః అంటే పాపములు, శుద్ధ కిల్బిషః అంటే పాపరహితుడు, సంశుద్ధ కిల్బిషః అంటే పాప పుణ్యాలకు సంబంధించిన జనన మరణ సంస్కారాలకు సంబంధించిన మూలము లేని మురికి దేహంలో పుట్టేటటువంటి ఆ యొక్క శబ్ద స్పర్శ రూపరసగంధ వాసనలు, ఇంతవరకు మనం చెప్పినటువంటి 5 విషయాలని సింపుల్ గా వదిలేసినటువంటి వాడు. ఎట్టొచ్చింది ఇతనికి ఇది? కమాన్. అనేక జన్మ సంసిద్ధ. అనేక జన్మ సంసిద్ధ. ఎట్టొచ్చింది వీడికి చెప్పండి, ఎన్ని జన్మలు చెప్పండి? అనేక అంటే చాలా జన్మలు. 84 లక్షల జీవరాశులు, రాళ్ళు, జలచరాలు, భూచరాలు. రాళ్ళు ఫస్ట్ భూమి, కుంభిని అంటారు దాన్ని. భూమి, నీళ్లు, భూచరాలు, జలచరాలు, ఉభయచరాలు. భూచరాలు, జలచరాలు, ఫస్ట్ జలచరాలు. జలచరాలు, భూచరాలు,
ఉభయచరాలు. చరాలంటే గురువు. చెప్తాను. జలచరాలు అంటే చేపలు, ఎస్ గురువు. ఉభయచరాలు అంటే తాబేలు, కప్ప తాబేలు. ఓకే గురువు. అంటే అవి నీళ్ళలోనే ఉంటాయి, ల్యాండ్ మీద కూడా ఉంటాయి. ల్యాండ్ మీద కూడా ఉంటాయా? ఓకే, భూమి మీద. ఇంగ్లీష్ మీడియం, థ్యాంక్ యూ. భూమి మీద. కాబట్టి జలచరాలు అంటే చేపలు, ఉమ్, భూచరాలు అంటే ఈ తేళ్లు, ఇంకా భూమి మీద తిరిగేటువంటి మిగతా జంతువులన్నీ కూడా, కోళ్ళు, ఇవన్నీ కూడా. ఉమ్, ఉభయచరాలు అంటే కప్ప తాబేలు లాంటివి. ఉమ్, ఎంత నీళ్ళ లోపలైనా ఉండగలుగుతాయి, నీళ్ళు లేకపోయినా ఎన్ని సంవత్సరాలైనా ఉండగలుగుతాయి. ఉమ్, అట్లా జలచరాలు, భూచరాలు, ఉభయచరాలు, తర్వాత ఖేచరాలు. ఖేచరములు అంటే పక్షులు, ఓకే గురువు. తరులతాదులు అంటే తరులతాదులు చెట్లు, తీగలు. ఉమ్, ఇవంతా కూడా పంచ విషయాలకు లోబడి ఉంటాయి. ఇవన్నీ కిల్బిషం, ఉమ్, దాంట్లోనే మానవుడు కూడా ఉంటాడు. ఉమ్, ఓకే, అంతేనా? ఓకే గురువు. ఈ అన్ని జలచరాలు, భూచరాలు, ఖేచరాలు, ఉభయచరాలు, తరువులు, లతాదులు, ఈ యొక్క 5 రకాల క్రిమికీటక జాలం అంతటిని కూడా ఇప్పుడు ఏం చేస్తాడు? అనేక జన్మల సంసిద్ధ అంటే వీటన్నిటిలోనూ ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండే తత్వము వీడేనని తెలిసిపోయిన తర్వాత వీడికి జనన మరణాలు ఉంటాయమ్మా. కాబట్టి తతః, తత్క్షణం. తతః అంటే తక్షణం, అప్పుడే, అంటే ఇప్పుడే, తక్షణమే. ఏం పొందుతా ఉంటాడు తెలుసా? శబ్ద బ్రహ్మాన్ని అధిగమిస్తున్నాడమ్మా. పరాగతి దీనికి వచ్చేసాడు. ఇందాక తెలిసిపోయిన తర్వాత జనన మరణాలు ఉండవన్నారు కదా గురువు గారు. అది తెలిసిపోయింది వాడికి. మరి పూర్వజన్మలో అప్పటి నుంచి ప్రాక్టీస్ చేసినప్పుడు తెలియకపోతే మళ్ళీ జన్మ ఉంటుందా గురువు గారు? అంతే కదా, అంతే కదా. అదే కదా ఈ జన్మ మనకు. అందుకే కదా ఇప్పుడు వచ్చిండేది మానవ జన్మ. ఓకే గురువు. తెలిసిపోతే ఉండదు. అంతే, ఉండదు. అంటే ఇప్పుడు ఉండేదే లేదని ఈ విషయం. ఈ కొత్తగా వచ్చేది కాదు మోక్షం. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కలవంటిది బతుకు గనునికి. ప్రూఫ్ చెప్పేదా మీకు? చెప్పండి. కుక్కను మీ ఇంట్లో ఎవరు బంధించారు? ఎవరన్నా బంధించారా? అలవాటు పడిపోయింది, అంతేనా? అలవాటు పడిపోయింది. అది బంధం, దాని బంధం. అది ఎడన తిరగనే మీరు కాస్త కొంచెం చనువు చూపించి మీరు ఆ పెంచడం వల్ల మీరైనా కాలేజీకి పోయి ఇంటికి వచ్చేస్తారు. కుక్క కూడా ఆయన తిరుకొని ఇంటికి వచ్చేస్తుంది, అంతేనా? అది దానికి మనకు తేడా లేదు. ఈ తల్లి, ఈ తండ్రి, ఇదంతా నిజం అనుకుని అట్లా బంధనలు ఉంటే దానికి మనకు తేడా లేదు. ఆకాశమే నా పైకప్పు, నీ ఇల్లే నా ఇల్లు, అంతేనా కదా? అమ్మగారు ఒక మాట అన్నారు, గుర్తుందే? చెప్పేది ఇప్పుడు ఏమనుకోరంటే చెప్తా క్లాస్ లో. చెప్పండి గురుగారు. నా పంచ మీ ఇంట్లోనే ఉన్నది. ఆ రోజు ఏం మా తేలేదంటే, కావాలనే తేలేదు గురువు గారు, ఇది కూడా మీ ఇల్లే కదా. ఎందుకంటే నాకేం కావాలి చెప్పండి? ఏమంటారంటే ఇది మీ ఇల్లే కదా. మరి ఇంకా మీ ఇల్లు నా ఇల్లు అయినప్పుడు, నా ఇల్లు మీ ఇల్లు అయినప్పుడు నాకు ఇంకా ఒక పరిధి ఉంటదంటవా? లేదు గురుగారు. ఇది తెలుసుకుంటే నీకు ఒక పరిధి ఉంటదంటవా? లేదు గురుగారు. లేదు నాయన, అంతే. నిన్ను కన్నవాళ్ళు, కట్టుకోబోయేవారు, నువ్వు కనే పిల్లలు, ఇవంతా నిమిత్తం మాత్రమే తల్లి. ఇవంతా నిమిత్తం మాత్రమే. నువ్వు దేనికి అంటనటువంటి అచల పరిపూర్ణుడివి నాయన. అంటే పరాం గతి. ఇహము అంటే దేవయామిని, ఇహము అంటే దేవయామిని అమ్మా. ఓకే గురుగారు. పరము అంటే దేవయామినికి ముందు తర్వాత ఉండేదమ్మా.
ఏం ఇహము అంటే దేవయామినమ్మా, ఉమ్, పరము అంటే దేవయామినికి ముందు దేవయామిని ఎలా ఉందో ఉమ్, అది పరం, ఉమ్, శూన్యం. ఉమ్. కానీ ఈ రెండింటికి అతీతమైంది దీర్ఘం పెట్టాడు, పరాం. పరాం అంటే ఎప్పుడు ఉండడం. ఉమ్. ఇక్కడ దీర్ఘం పెట్టాడు, అక్కడ గుడి దీర్ఘం పెట్టాడు. యోగి అని పెట్టాడు. ఎస్ గురుగారు. రామ్ గతిం, తిరిగి రాని మరుగు. ఏం మరుగది? తిరిగి రాని మరుగు. తిరిగి రాని మరుగు, పరమిరిగిన పావనుడు నువ్వే తల్లి. తిరిగి రాని మరుగు అంటే ఇప్పుడు నువ్వు పుట్టడము పెరగడము ఇదంతా కూడా కళ్ళ వంటిది బతుకు దేవికి అంతేనా? పరాం గతిం, అటువంటి గతిని పొందుతున్నాడు. ఒకసారి ప్రతిపదార్థం చూద్దామా? ఎస్ గురుగారు. ప్రయత్నాద్యతమానస్తు, చెప్పండి. ప్రయత్నాత్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః, యోగి సంశుద్ధ కిల్బిషః, అనేక జన్మ సంసిద్ధః, అనేక జన్మ సంసిద్ధః, తతో యాతి పరాం గతిం. తతో యాతి పరాం గతిం. ఎంత క్లియర్ గా ఉంది ఇందులో. అయితే నాకు తెలియదు ఇంత బాగా దీన్ని చెప్పొచ్చని నీ వల్లే తెలుసుకున్నా నేను. చూసుకోండి, 8 అక్షరాలకి బ్రేక్ ఇవ్వాలని చెప్పా. ఓకే గురుగారు. ప్రయత్నాద్యత మానస్తు 8 అయిపోయింది, ఎంచుకో. ఎస్ ఎస్ గురుగారు. ఎస్ గురుగారు. అంతవరకు చెప్పండి. ప్రయత్నాద్యత మానస్తు, ప్రయత్నాద్యతమానస్తు, ఇంకొక 8. యోగి సంశుద్ధ కిల్బిషః, యోగి సంశుద్ధ కిల్బిషః. ఇది 8 అక్షరాలు ఉంటాయి, లెక్కేసుకో. ఎస్ గురుగారు. నెక్స్ట్ అనేక జన్మ సంసిద్ధః, అనేక జన్మ సంసిద్ధః. చూసారా? ఇది 8 ఉంటాయి, చూసుకో. ఎస్ గురుగారు. తతో యాతి పరాం గతిం, తతో యాతి పరాం గతిం. ఇది 8 ఉంటాయి, చూసుకో. ఎస్ గురుగారు. ఆ పొల్లు చివర పొల్లు ఉంటుంది, దాన్ని కలుపుకోవాలా. తిమ్ అనేది పొల్లు అక్షరం, ముందు అక్షరాన్ని కలుపుకొని లెక్కేసుకోవాలా, సపరేట్ అక్షరం కాదు అది. ఓకే గురుగారు. అట్లా 8 సరిపోయినాయా? ఎస్ గురుగారు. ప్రయత్నాద్యతమానస్తు, ప్రయత్నాద్యతమానస్తు. ఇంతవరకు భావం చూస్తే ఎన్నో జన్మల్లో మనం ప్రయత్నించడం వలన, నేనైనా నువ్వైనా దేవి అయినా ఎవరికైనా ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. సోమరికి ఇది రాదు, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. నేర్చుకుంటేనే ఈత వస్తుంది. నేర్చుకోకపోతే ఈత వచ్చేస్తుందా? లేదు గురుగారు. కాదు, లోపల ఒక భయం ఉంటుంది. అట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల అతను ఏమవుతున్నాడంటే, అనేక జన్మల్లో ప్రాక్టీస్ చేసి ఉండడం వల్ల ఏం చేస్తున్నాడంటే, సంశుద్ధ కిల్బిషః అంటే, కిల్బిషః అంటే పాపములు, శుద్ధ కిల్బిషః అంటే పాప పుణ్య సంస్కారాలను పూర్తిగా పోగొట్టుకున్నాడు. సంశుద్ధ కిల్బిషః అంటే సంపూర్ణంగా పోగొట్టుకున్నాడు. దేన్ని పోగొట్టుకున్నాడు తెలుసా? చావు పుట్టుకలకు సంబంధించినటువంటి మాయా గుర్తుని, అబద్ధపు గుర్తుని పోగొట్టుకున్నాడు. ఎట్ట పోగొట్టుకున్నాడు అంటే, అనేక జన్మలు ప్రాక్టీస్ చేస్తానే ఉంటాయి, అది రాకుండా వస్తుందా? ఇప్పుడు వంట రాదు అంటే రానే రాదు, అలాగా ఉంది. ఏం చేద్దాం, నవ్వినా ఏం ఇబ్బంది లేదు, ఏమని లేదు, రాదు వంట. లేదు, నవ్వండి, మీరు నవ్వండి, పర్వాలేదు. ఏమ్మా, అదే గాన నేను కానీ పూర్వజన్మలో ప్రాక్టీస్ చేస్తుంటే వంట ఇప్పుడు వచ్చేది కదా. ఇప్పుడు చేస్తే ఎవడో వస్తుంది, అది ఇంట్రెస్ట్ లేదు, అది విషయం. దాని మీద మనసు పెట్టకుండా వస్తుందమ్మా, అదే రాదు గురుగారు. అదే వస్తా, మళ్ళీ వస్తా, వంట దగ్గరికి మళ్ళీ వస్తా, పిలవకండి. అట్లా అనేక జన్మ సంసిద్ధ అంటే ఎన్నో జన్మల నుంచి ఇదే ప్రాక్టీస్ చేస్తా ఉంటే, కూర్చుంటే భగవద్గీత, పనుకుంటే భగవద్గీత, నిద్రపోతే భగవద్గీత, నిద్రలేస్తే భగవద్గీత, రాకుండా అడిగిపోతారు.
ఎస్ గురుగారు. తతో అంటే తక్షణమే, ఉమ్, తతః అంటే తక్షణమే. అది ఎప్పుడో 4-5 జన్మల తర్వాత పొందేది కాదు. ఉమ్, ఇప్పుడు 3 ఏళ్ళు చదవాలి డిగ్రీ, కానీ పరీక్ష రాసేది కొన్ని గంటలే కదా. ఎస్ గురుగారు. పరీక్ష రాసేది కొన్ని గంటలు సరే, ఉమ్, పేపర్లో రిజల్ట్ వచ్చేది 1 సెకండే కదా. ఎస్ గురుగారు. మనం చూడడం 1 సెకండే. అసలు పేపర్లో రిజల్ట్ వచ్చిన తర్వాత మనం పోయి చూసేందుకు టైం పడుతుంది. ఉమ్, నీ మనసుకు తెలిసేటువంటి క్షణం, డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినావు అని నీకు తెలిసేటువంటి ఆ క్షణం ఏదైతే ఉందో, ఉమ్, అంత సింపుల్ గా ఇది కూడా చాలా సింపుల్ గా మరి తతః వెంటనే యాతి పొందుతున్నాడు. ఏం పొందుతున్నాడయ్యా? జన్మరహిత స్థితి. జన్మరహిత స్థితి ఉమ్, ఎన్ని రోజుల తర్వాత పొందుతాడు? తక్షణమే పొందుతాడు. తక్షణమే అంటే ఈ క్షణమే. ఉమ్. కాబట్టి కాలాతీతమును గుర్తెరుగుటకు కాల పరిమితి లేదు. గుర్తుపెట్టుకున్నారా? ఒకసారి మళ్ళీ చెప్పరా గురుగారు? కాలాతీతమును గుర్తిరిగిన తరువాత రాస్తుంది. ఒక్క నిమిషం. కాలాతీతమును గుర్తిరిగిన తరువాత ఎస్ గురుగారు. కాలము లేనిది. ఇది అర్థం కావాలంటే దాని వెనకాల అది రాసుకోవాలి. ఏంటంటే చెప్తాను చూడు. నిద్రపోయిన తర్వాత నిద్రపోతున్నవాడు లేనివాడు. అది రహస్యం అమ్మ. అది రహస్యం, ఏం చేయలేను నేను. అంతేనా కాదా? బట్ట బయలే. అవగాహన కాకపోతే రహస్యం. దీన్ని మళ్ళీ అమ్మగారి డిస్కస్ చేసుకోండి. కాలాతీతము తెలియబడిన తరువాత కాలము లేనిది. కాలాతీతము తెలియబడిన తరువాత కాలము లేనిది. ఉదాహరణకు చెప్తా. ఉదాహరణ బట్టి నువ్వు వాడికి చూసుకోవాలా. కాలాతీతం అంటే ఎట్టుంటుంది అని అడిగినావు అనుకో, గాఢ నిద్ర ఎట్టుంటుందని ఇప్పుడు నేను అడుగుతాను. నేను అమ్మగారు ఏమన్నా నువ్వు నిద్రపోవా, నీకు తెలియదు. నేను నిద్రపోతా, మళ్ళీ నీకాడి నుంచి చెప్పేది నేను. అది తెలుస్తుంది అనిందంట, అంతేనంట. అది తెలిసేదే తప్ప చెప్పేది అయితే అది ఎవరికి వాళ్ళు తెలిసేదే తప్ప అది చెప్పేది కాదు కదా. అట్లా అనమాట. కాలాతీతము తెలిసిన తరువాత కాలము లేనిది. నంబర్ 1 ఎగ్జాంపుల్, నిద్రపోయిన తరువాత నిద్రపోతున్నవాడు లేనివాడని నిద్రపోతున్న వాడికి తెలియదు. ఇది అవగాహన చేసుకుని చూస్తే ఇది తక్షణం, ఇప్పుడు ఈ క్షణమే. ఇక్కడికి 45వ శ్లోకానికి మనకు భగవద్గీత సంపూర్ణ జ్ఞానం పూర్తయిందమ్మా. ఎట్లా పొందాలా అనేది 46-47 శ్లోకాల్లో చెప్పి, తర్వాత ఎన్నోది అది 7వ అధ్యాయానికి దీన్ని ఏమంటారు అంటే ప్రశ్న బీజము అంటారు. అంటే 7వ అధ్యాయం ప్రారంభం కావడానికి తగినటువంటి పునాది 6వ అధ్యాయంలో వేసుకోవడమే మిగతారండి. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోకి మధోధిక కర్మిశ్చభ్యాధికో యోగి తస్మాత్ యోగి భవార్జు. ఆ యోగి ఎట్ట కావాలా? ఇప్పుడు ఈ క్షణమే నువ్వు పరిపూర్ణుడు అవుతున్నావు అనమాట. ఇటువంటి పరిపూర్ణుడు అవ్వాలంటే దేనికంటే వీడు గొప్పవాడు అనేది 46వ శ్లోకం చెప్తుంది. దేనికంటే గొప్పవాడు? దేనికంటే గొప్పవాడు అంటే ప్రపంచం అంతటికంటే వీడే గొప్పవాడు, పరిపూర్ణుడు. ప్రపంచం ఉంటేనే కదా గురుగారు. ఎస్, వెరీ నైస్, వెరీ క్లియర్, థ్యాంక్ యూ. ప్రపంచమే లేదు వాడిలో ప్రపంచం లేకుండా పోతా ఉంది కదా. నిద్రపోయిన వాడిలో ప్రపంచం లేకుండా పోతుంది. ఆ విధంగా వీడు మాట్లాడుతున్నప్పుడే ప్రపంచం లేనిది అయిపోయిందా? అట్లా అంటే తపస్సు చేసేవాడి కంటే యోగి గొప్పవాడు, జ్ఞానం ఉండేవాడి కంటే యోగి గొప్పవాడు, కర్మ చేసేవాడి కంటే యోగి గొప్పవాడు. కాబట్టి నువ్వు యోగి అయితే చాలు. ఏ యోగి? మామూలు యోగి, గుడిదీర్ఘం ఇచ్చిన యోగి కావాలి. గుడిదీర్ఘం ఇచ్చినటువంటి యోగి. గుడిదీర్ఘం ఎందుకు చెప్తున్నా నీకు అర్థం కావడం కోసం అంతే. ఓకే గురుగారు. యోగి భవ, నువ్వు యోగివి కా.
దేవయామిని నువ్వు యోగివి కా, దేవయామిని నువ్వు యోగివి కా. అది వచ్చే వారం. ఓకే గురుగారు. కా ఏంటికని అడుగుతున్నారమ్మా. కా ఏంటికంట? కా అంటే అర్థం ఏంటి? కా అంటే ఏంటి అని అడుగుతున్నారు అమ్మగారు. ఏం చెప్పాలి నేను? యోగివి కా అంటున్నాను. అవి కా అంటే ఏంటి అని అర్థమైందా లేదో నీకు అని అడుగుతున్నారు ఆమె. యోగివి కామంటున్నారా గురుగారు? యోగివి కావాలి అని. కావాలంటే అది ఇప్పుడు అయ్యేది కూడా కాదు, నువ్వు అయ్యి ఉండవు ఆల్రెడీ, అది తెలియడమే అంతే. ఓకే గురుగారు. తస్మాత్ యోగి భవ అంటే ఆ కా అనేదాన్ని భవ అని అర్థం. భవ అంటే నువ్వు యోగివమ్మా, నువ్వు యోగివి నాయన, అంతేనమ్మా, అంతే. ఎందుకు అవ్వాలి అనేది చావు పుట్టుకలు విసుగు కలిగిస్తున్నాయి మనిషికి గనుక. చావు పుట్టుకలు నాకు విసుగు కలిగిస్తున్నాయి కనుక ఈ చావు పుట్టుకలు నాకు అవసరం లేదని స్పష్టంగా తెలుసుకుని నువ్వు యోగి అవ్వాలా. అది ఎట్లాంటిదేనంటే అదే నెక్స్ట్ అధ్యాయంలో వస్తుంది. అది ఏం తెలుసుకుంటే ఇంకేం తెలియాల్సిన అవసరం లేదు, అదే వచ్చే అధ్యాయంలో వస్తుంది. ఏం తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదో అది. ఓకే గురుగారు. అదేంటంటే ఇప్పుడు 6 అధ్యాయాల్లో తెలిసిందే అది. 6 అధ్యాయాలు నేను కంటిన్యూగా వినలేదు గురువు గారు, మరి నా పరిస్థితి ఎట్టా? మీరు వచ్చింది 5వ అధ్యాయంలోనా? 5వ అధ్యాయం 17 శ్లోకం గురు. వెరీ నైస్. 5వ అధ్యాయం 17వ శ్లోకంలో వచ్చాను గురువు గారు. నేను 6 అధ్యాయాలు నేర్చుకోలేదు కదా, మరి నా పరిస్థితి ఎట్లా? ఏం ఇబ్బంది లేదమ్మా, నీకు పర్వాలేదు. ఆ విషయం 7వ అధ్యాయంలో చెప్తాడు, కొత్తగా మొదలు పెడతాడు. ఏమి తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదో దాన్ని పూర్తిగా చెప్పేస్తాను నాయనా అని. తర్వాత అధ్యాయం కొనసాగడానికి 46-47 శ్లోకాలు బేసిక్స్. ఓకే గురుగారు. 45వ శ్లోకంతో అధ్యాయం సంపూర్ణమైనట్టు లెక్క. ఇప్పుడు మీరు శ్లోకం చదవండి. శ్రీ భగవానువాచ ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. వెరీ నైస్. అంటే ముందు అనేక జన్మల సంస్కారము పరిపక్వత చెందినందున, చెప్పండి, అనేక జన్మల సంస్కారము పరిపక్వత చెందినందున, అనేక జన్మల సంస్కారం పరిపక్వత చెందినందున. రాసుకునే ఈజీగా లాస్ట్ కదా. అనేక జన్మల సంస్కారము పరిపక్వత చెందినందున, అనేక జన్మల రాసుకుంటున్నాను నిదానం. అనేక జన్మల సంస్కారము పరిపక్వత చెందినందున ఈ జన్మలోనే ఇప్పుడే పరిపూర్ణుడుగా తెలియబడును. మేలు కదా. బడెను అంటే ఎప్పుడో తెలిసినట్టుంటది. తెలియబడును అంటే ఎప్పుడు నిత్యవర్తమాన ప్రయోగం అది. ఎటర్నల్ ప్రెజెంట్ అమ్మా, ఎటర్నల్ ప్రెజెంట్, ఓమ్ని ప్రెజెంట్ అంటారు దాన్ని. భావం చదవండి. అనేక జన్మల సంస్కార పరిపక్వత వలన చెందడం వలన ఈ జన్మలో ఇప్పుడే
పరిపూర్ణుడిగా తెలియబడును. ఈ జన్మలో ఇప్పుడే తాను పరిపూర్ణుడని తెలియబడును. తాను ఎవరైతే తెలుసుకుంటున్నాడో వాడు. అది ఒక దేవయామినైనా అందరూ ఎవరైనా కూడా అందరూ గురుగారు. అంతే అంతే అంతే. ఇప్పుడు ఎప్పుడు గురు శిష్య సంవాదం ఎప్పుడు వాళ్ళిద్దరికి సంబంధించిందిగా ఉండదు, లోక సంగ్రహమే వాపి ఉంటది. ఓకే గురుగారు. ఇంకా మీరు ఫైనల్ చేయాలంటే అమ్మగారిని అడిగి ఆ మాటలను ఫైనల్ చేయండి కావాలండి. ఓకే గురుగారు. అనేక జన్మల పరిపక్వత వలన ఈ జన్మలో ఇప్పుడే ఇక్కడే తాను పరిపూర్ణుడని తెలియబడును. క్లియర్లా? ఎస్ గురుగారు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ బెంగళూరు, ఒకసారి బెంగళూరుకి వచ్చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ పేషెన్స్ సత్యపూర్ణ. Yes, sir. 5 minutes, please spend 5 minutes late class. It's okay, sir. It's okay. Thank you ಅಮ್ಮ, thank you. ಮಮ್ಮಿ ಡ್ಯಾಡಿ ಚೆನ್ನಾಗಿದ್ದಾರಾ? Yes, sir. ಸಂತೋಷ ಅಮ್ಮ. ರೈಟ್, ಕಮಾನ್. ಪ್ರಯತ್ನಾದ್ ಯತಮಾನಸ್ತು. प्रयत्नात् ನೋನು ಪ್ರಯತ್ನಾದ್ ಯತಮಾನಸ್ತು. यतमानस्तु ಪ್ರಯತ್ನಾದ್. यतमानस्तु. ವೆರಿ ಗುಡ್, ವೆರಿ ಗುಡ್. ಯೋಗಿ ಸಂಶುದ್ಧ ಕಿಲ್ಬಿಷಃ. योगी संशुद्ध किल्बिषः. ಯೋಗಿ ಮೈನ್. ಕಮಾನ್. Okay, so योगी संशुद्ध किल्बिषः. ಪ್ರಯತ್ನಾದ್ ಯತಮಾನಸ್ತು. यतमानस्तु. మిగతా వాళ్ళంతా జాగ్రత్తగా వినండి. ఒకరికి చెప్తా ఉండేటప్పుడు మిగతా వాళ్ళు కూడా మీకు చెప్తున్నట్టుగా ఫీల్ అవ్వాలి. కమాన్. ప్రయత్నాద్ యతమానస్తు. यतमानस्तु. యోగి సంశుద్ధ కిల్బిషః. योगी संशुद्ध किल्बिषः. అనేక జన్మ సంసిద్ధః. अनेक जन्म संसिद्धः. తతో యాతి పరాం గతిం. ततो याति परां गतिम्. ವೆರಿ ಗುಡ್. ಮೀನಿಂಗ್. ಆದರೆ ಪ್ರಯತ್ನ ಪೂರ್ವಕವಾಗಿ ಅಭ್ಯಾಸ ಮಾಡುವ ಯೋಗಿಯಾದರೂ ಹಿಂದಿನ ಅನೇಕ ಜನ್ಮಗಳ ಸಂಸ್ಕಾರ ಬಲದಿಂದ ಇದೇ ಜನ್ಮದಲ್ಲಿ ಸಂಸಿದ್ಧನಾಗಿ ಸಂಪೂರ್ಣ ಪಾಪಗಳಿಂದ ರಹಿತನಾಗಿ ನಂತರ ತತ್ಕಾಲದಲ್ಲಿಯೇ ಪರಮಗತಿಯನ್ನು ಪಡೆಯುತ್ತಾನೆ. ಅದೇ ನೀವು ಎಲ್ಲರೂ ನಮ್ಮ ಮನೆಗೆ ಬಂದಿದ್ದು ಪೂರ್ವಜನ್ಮ ಸಂಸ್ಕಾರಗಳೇನಮ್ಮ ಸತ್ಯಪೂರ್ಣ. ರೈಟ್, ಕಮಾನ್ ಇನ್ ಇಂಗ್ಲಿಷ್. And when the yogi engages himself with sincere endeavor in making further progress, being washed of all contaminations, then ultimately achieving perfection, after many births of practice, he attains the supreme goal. Yes, many births attempt is a supreme goal. Supreme goal అంటే అమ్మా దేవామిని, సుప్రీం గోల్ అంటే ఏమర్థమైందా గురుగారు? సుప్రీం గోల్ ట్రాన్స్లేషన్ చేసి చెప్పండి. సుప్రీం గోల్ తెలుగులో చెప్పండి. ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳಮ್ಮ. ಸುಪ್ರೀಂ ಗೋಲ್ ಅಂದ್ರೆ ಏನಮ್ಮ ಸತ್ಯಪೂರ್ಣ ನೀನ್ ಹೇಳು. ವಾಟ್ ಇಸ್ ಮೀನ್ ಬೈ ಸುಪ್ರೀಂ ಗೋಲ್? ಕಮಾನ್, ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳು. What we have to achieve our goal. Yes, that is supreme goal అంటే ಏನು? ಸುಪ್ರೀಂ ಗೋಲ್ ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳಮ್ಮ. ಸುಪ್ರೀಂ ಗೋಲ್ ಮೀನ್ಸ್ ಪರಮಗತಿಯನ್ನು ಪಡೆಯುತ್ತಾರೆ. ఎస్ పరమగతి. అదేమ్మా సుప్రీం గోల్ అంటే అర్థం ఏంటంటే దేవయామిని, ఎస్ గురుగారు, పరిపూర్ణమైన మానవ లక్ష్యము, అత్యంత ఉన్నతమైన మానవ లక్ష్యము. నేను చెప్పలేను ఆ పదాలకు అర్థాలన్నీ కూడా.
అత్యంత ఉన్నతమైన మానవ లక్ష్యము ఇదే. ఇది 45వ శ్లోకం ఒకటే నేర్చుకోవడమా? కాదు కాదు, అందులో ఉంటే అంతరార్థమే. ఓకే గురు. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. అతను తక్షణమే, ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణంలోనే పరిపూర్ణం. లేకపోతే ఇందులో ఎంత లేకపోతే. రెడ్డమ్మ ఎంత వయసు నీకు? రెడ్డమ్మ వయసు ఎంత? రెడ్డమ్మ ఇంటున్నారు చూడండి. కిరణ్ వాళ్ళ అత్తగారు అనుకుంటాను. పూజిత, మన నిజానికి పూజిత క్లాస్ లో ఉండేది. కానీ రెడ్డమ్మ గారి వయసు ఎంత తెలుసా మీకు? రెడ్డమ్మ గారి వయసు ఎంత తెలుసా? 80 ఉంటుందమ్మా. ఇది నిజానికి పిల్లల క్లాసు. 1వ తరగతి చదివేటువంటి డిసగ్న జాయిన్ అయింది ఇప్పుడు 4వ తరగతి. 5వ తరగతి శృతి జాయిన్ అయింది. 6వ తరగతికి ఇంకొక అమ్మాయి చేరబోతుంది వచ్చే వారం, నిత్యశ్రీ. ఈ క్లాసులో మరి బాగా వయసు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అర్థం ఏంటిది? అర్థం అంటే దీని యొక్క మానవుడి యొక్క ఉన్నతమైన లక్ష్యము సకల మానవులకు, సర్వులకు ఇది అవసరమైన జ్ఞానం అని మనకు అర్థమవుతాంలా. కాబట్టి ఇది దేవికైనా సాధనకైనా ఇది అవసరమే. ఒకవేళ వాళ్ళకి శ్లోకం రాకపోవచ్చు, కానీ ఇటువంటి పరిపక్వత స్థితి వాళ్ళకి అవసరం. అందరికి అవసరమే, వాళ్ళకి వీళ్ళకనే ఉంది, అందరికి అవసరం ఇది. నాకు ఇటువంటి పరిపక్వతను కలిగిస్తున్నటువంటి ఈ యొక్క బాలల మహాయజ్ఞంలో ఉండేటువంటి విద్యార్థులకు నేను ఎట్టా కృతజ్ఞతలు తెలుపుకోగలను? నా వల్ల ఎట్టవుతుంది? మీరే చెప్పు. నేను చెప్పాలి గురువు గారు మీకు కృతజ్ఞతలు. ఎంత స్పష్టమైన ఇది క్లారిటీ అంటే, నాకు 45వ శ్లోకంలో ఇంత క్లారిటీ ఉంటుందని తెలియదమ్మా. నేను ప్రతి శ్లోకానికి అంటే చెప్తానా? తింటున్నారమ్మా, నేను ప్రతి శ్లోకంలో ఇదే మాట అంటానంట. నాకు తెలియదు అది. ఇంతకుముందు కూడా చాలా సార్లు ఈ మాట వాడానా? అరే నాకు అది తెలీదు. ఇదే అదేదో మీరే చెప్పాలి నాకు. వల్ల అంటే ఆ కృష్ణ పరమాత్మ, ఆ వేదవ్యాస మహర్షి ఆ శ్లోకంలో పొదిగి ఉండేటువంటి అక్షరాలు, ఆయన పొందిక కలిగి ఉండేటువంటి అవి ఎలా ఉన్నాయంటే, మేము సులభంగా దాన్ని కృష్ణ ప్రభు కంద పద్యాన్ని నిప్పుదీసేస్తుంది. అంత స్పష్టంగా నేను భగవద్గీత అక్షరాలు నిప్పు తీసుకుంటా. అది అది చెప్పలేను, ఇంకా నేను మాటలతో చెప్పలేను అన్నమాట. మరి చాలా సంతోషం అమ్మా. ఇంకేమన్నా సందేహాలు ఉంటే ఎవరిని అడగచ్చు. థ్యాంక్ యూ సత్యపూర్ణ, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ ప్లీజ్ సో రిపిటేషన్ సూన్, అధ్యాయం కంప్లీట్ గా నేర్చి పెట్టుకోండి. 45 శ్లోకాస్ కంప్లీటెడ్, 99% అధ్యాయం కంప్లీటెడ్. కాబట్టి రివిజన్ అందరూ కూడా దయచేసి 45 శ్లోకాలని ఒకసారి మీరు 10 శ్లోకాలుగా పెట్టేయండి. 45 శ్లోకాలు రివిజన్. దేవయామిని వారమంతా రివిజన్ చేసేస్తారా? గురుగారు వచ్చిన వాళ్ళు వచ్చినట్లు 10 శ్లోకాలుగా 45 శ్లోకాలని మీరు చూడకుండా చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే గురుగారు. దీనివల్ల ఉపయోగం చెప్తాను చూడండి. నేనైతే గుడ్డిగా పట్టేవాడిని ముందు, మీకు ఇట్ట కాదు, అర్థవంతంగా చెప్పుకుని మరి రివిజన్ చేసుకోవడం అనేది, రిసైటేషన్ ఎంత గొప్ప విషయం అంటే ఆ భావం అలాగే మీ మైండ్ లో ఉండిపోతుంది, నిలిచిపోతుంది. చూడు దేవయామిని, నువ్వు ఆ శ్లోకం కంఠస్థం పెట్టేటప్పుడు చెప్పిన భావాలు గుర్తొస్తాయి రావా? నువ్వు శ్లోకాన్ని కంఠస్థం పెట్టి తిప్పి చెప్పేటప్పుడు ఈ భావం గుర్తొస్తా ఉంది అనుకో, అది అప్పుడే నువ్వు ఆ స్థితిలో అనుభవంలో ఉంటావు. అరే జనన మరణ రహిత స్థితి అంటే ఇదేనా? ఓ మీరే ఇంతకుముందు చెప్పేశారు ప్రపంచం ఎక్కడుంది గురువు గారు. చెప్పున్నా మీరు ఇచ్చాము. అవును, మా గాఢ నిద్రలో ప్రపంచం లేదు కదా. ఆ స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఇప్పుడు కూడా నీకు ప్రపంచం లేదు. ఇప్పుడు నీకు ప్రపంచం లేదంటే ఇక్కడ దేవయామిని ఉందే.
లేదు గురుగారు. దేవయామి ఏనేదే గురుగారు. మావిడ ఏమంటుంది తెలుసా, ఉమ్. ఆ దేవయామి దాకా ఎందుకు, పూజారి వెంకటేశం ఉంటే దేవయామిని ఉంటది. ఆవిడ కూడా తెలిసింది అది కదా, గురుగారు. ఆవిడకేం తెలియదు అంట. మళ్ళీ పూజారి వెంకటేశం ఉంటే దేవయామిని ఉంటది. ఉమ్. పూజారి వెంకటేశం ఎప్పుడు లేదో అప్పుడు దేవయామిని ఉందా? లేదు గురుగారు. ఏమంటుందంటే, నీ వరకు నువ్వు చూసుకోరాదా, నన్ను ఎందుకు అడుగుతా ఉంటుంది. దేవయామిని ఎప్పుడైతే నిద్రపోయిందో అప్పుడే ఇంకా దేవయామిని లేదు. అసలు ఎట్లాగైతే తనకు తానుగా ఇప్పుడు అది ఎట్లా నీకు చెప్పాలంటే నాకు అర్థం కాలే. నీకు మంచి సూచన చెప్పేదా? చెప్పండి గురుగారు. చీకట్లో వద్దులే, ఇప్పుడే చేస్తా సూచన, ఇప్పుడే చేసేస్తా. ఇప్పుడు మీకు ఓపెన్ ప్లేస్ కి రండి, సూచన చేస్తా ఇప్పుడే. ఓపెన్ ప్లేస్ అంటే వింటూ భావనలో రండి. వినపడదు. మీరు ఓపెన్ ప్లేస్ లోకి వచ్చారనుకోండి, అనుకోండి, జస్ట్ అనుకోండి, సూచన చేస్తా ఇప్పుడు మీకు. మీరు ఓపెన్ ప్లేస్ కి వచ్చినప్పుడు నేను మీ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి అన్ని తీసుకొని నాకు మీరు బాయ్ చెప్పేశారు. మీరు బైక్ తీసుకొని రోడ్డు దాకా నన్ను సాగనంపారు. కారులో మీరు రోడ్డు దాకా సాగనంపి కారు పోతా ఉంటే మీ కంటి ఎదురుగా కారు కనిపిస్తుందమ్మా. మీరు చూస్తూ ఉండారు, మీ మదిలో నా రూపం ఉంది. కానీ నేను పోతూ పట్ట పగలే కదా, పోతూ నీ కంటికి నేను భౌతికంగా కనిపించను. కానీ నీ మనసులో నా రూపం ఉందా లేదా? అంతే కదా. అమ్మా నాన్నలతో పాటు అమ్మా నాన్న నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టుగా నిన్ను నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని భగవద్గీతను బోధించినటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు నువ్వు గుర్తు తెచ్చుకుంటే ఆ భావం నీలో ఉందా లేదా? ఆ భావాన్ని అది అట్లే, ఆ భావం నీకు దేవయామిని, ఆ భావమే దేవయామిని. దేవయామినినే వదిలినావు అనుకో ఆ విధంగా. ఇప్పుడు పంపించు, నువ్వు కూర్చున్న చోట నుంచి దేవయామిని దూరంగా పంపించు. ఎంత దూరం పంపిస్తావు? పంపించేదానికి ఇట్లాంటిది కాదు కదా అది. దేవయామినినే అటా చూస్తా ఉంటే దేవయామిని కనపడకుండా పోయా. ఇప్పుడు నేను చెప్పిందంతా దేవయామిని మానసికంగా మాట్లాడినాను అంతే కదా. నేను ఇప్పుడు అప్పుడు ఎప్పుడో వచ్చిందని ఇప్పుడు చెప్పా. దేవయామినిలోనే గురువు ఉంటే దేవయామిని దూరంగా పంపాలా. అది దేవయామినిలోనే గురువుని పెట్టుకుని దేవయామిని దూరంగా పంపడం అంటే ఎలాంటిది తెలుసా? గాఢంగా నిద్రపోయినప్పుడు దేవయామిని నిద్రలో కనపడుతుందా? లేదు, కనపడదు కానీ ఉంది. ఆ ఉంది అనేటువంటి మాట దేవయామినికి సంబంధించిందా? చూడు ఒకసారి. ఉంది అనేటువంటి మాట దేవయామినికి సంబంధించింది కాదు, పూజారి వెంకటేశ్వరికి సంబంధించింది కాదు. రైట్? ఈస్ దేర్ ఇస్ నో యాక్టివిటీ. దట్ ఈస్ అచల పరిపూర్ణం. దట్ ఈస్ యూ. అక్కడ నో గురు నో శిష్య. గురువు ఏడిది, శిష్యుడు ఏడిది? గురు శిష్యులు ఇద్దరు కూడా మాట్లాడేంత వరకు, చెప్పేంత వరకే. నువ్వే నిద్రపోయేటప్పుడు నాయన, నువ్వు నిద్రపోయేటప్పుడు నువ్వు ఉండవు, దేవయామిని ఉంది. నిద్రపోయిన తర్వాత దేవయామిని ఎలా కనుమరుగవుతుంది ఆ ప్రక్రియను ఇప్పుడు నాకు చెప్పు నాయన. చెప్పలేం కదా గురుగారు. నేను కూడా చెప్పలేను తల్లి. అంతే నాయన. ఎందుకంటే అలాగే నువ్వు వచ్చింది కూడా. తల్లిదండ్రుల ఆలోచనలో నుంచి నువ్వు తల్లి నుంచి నువ్వు విడిపడ్డావు అంతే. అది కేవలం ఒక ప్రక్రియ అంతే. పోయేటప్పుడు అట కాదు పోయేది మనం. అబ్బే, అది కేవలం కళ. అది ఇట్ట పోవాలా మనం, పోయేటప్పుడు ఇట్ట పోవాలా, సావకు ముందే సావాలా. సావకు ముందు సావు అంటే ఇదే. చెప్పు నాయన. ఒకసారి శ్లోకం నెంబర్ 45 చెప్పవచ్చా? బ్రహ్మాండంగా చెప్పొచ్చు. మా శృతి కీర్తినా? ఆహా, చెప్పు నాన్న. ప్రయత్నాద్యత మానస్తు
योगीशं शुद्धकिल्बिषः अनेकजन्म संसिद्धः ततो याति परां गतिम्. నైస్, వెరీ క్లియర్, వెరీ క్లియర్. దేవామిని సరిపోయిందా? గురుగారు. సరిపోయిందా? ఎస్ గురుగారు. అనేక జన్మ సంసిద్ధ అంటే ఇది శృతకీర్తి ఇప్పుడు బిడ్డ కాదు. అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య సంస్కారాల వలన నిన్నటికి నిన్న సంజీవ్ గారు, సద్గురు సంజీవ్ గారు వాళ్ళ మనోరాల్ని ఈ యొక్క శృతకీర్తిని మనకు కానుకగా పంపించారు మన ఇంటికి, మన కుటుంబంలోకి. అటువంటి ఆణిముత్యాలు ఒక దేవయామిని కావచ్చు, ఒక సత్యపూర్ణ కావచ్చు, ఒక డిసగ్ని లక్ష్మి కావచ్చు, ఈ రోజు వచ్చిన శృతకీర్తి కావచ్చు, రేపు రాబోయేటువంటి నిత్యశ్రీ కావచ్చు, ఎన్నో ఆణిముత్యాలు మనల్ని వచ్చి తరింపజేసి వెళ్తూ ఉంటాయి. ఎంతమంది వచ్చినప్పటికీ ఎంతమంది పోయినప్పటికీ ఉండేది మాత్రం ఒకటే, ఏకేశ్వర ఉపాసన. అది మాత్రం ఎప్పుడు సంసిద్ధం, ఎప్పుడు నిత్యము సత్యము శాశ్వతము. నువ్వే, అది నువ్వే. అక్కడ దేవయామిని లేదు, అక్కడ పూజారి వెంకటేశం లేదు, అక్కడ శృతకీర్తి లేదు, అది మాత్రం ఉంది. అదేంది ఆడ నేను లేదు, అది చెప్పేదని నాకు తెలియదు. నేను మాట్లాడినాను అనేదంతా కూడా కలవత్తు, అంత కళ్ళంటిది, కళ్ళ వంటిది బతుకు గనునికి. అట్లా నువ్వు గనుడవ్వాలి నాయన. అధ్యాయం కంప్లీట్ అయిపోయింది కాబట్టి సూచనకు ఆలస్యం అయింది. ఆలస్యానికి శ్రోతలు మన్నించాలి. ఏమన్నా సందేహాలు ఉంటే ముందుగా ఇవ్వండి. ఎవరైనా సుజాత లెఫ్ట్, శృతకీర్తి లెఫ్ట్ అయినట్టున్నారు కదా. ఓకే, రైట్ అమ్మా. ఏమన్నా ఇంకేమైనా ప్రశ్నలు? ఎనీ క్వశ్చన్స్? సత్యపూర్ణ, ఎనీ క్వశ్చన్స్? థ్యాంక్ యూ. ప్లీజ్ రిసైటేషన్, ట్రై టు రిసైటేషన్. నెక్స్ట్ ఇది రివిజన్ చేయండి. నెక్స్ట్ అమ్మ 45 శ్లోకాలని అందరూ చూడకుండా చెప్పే ప్రయత్నం చేయండి. అమ్మ ప్రశ్నలు ఏమీ లేకపోతే మీరు మంగళం చెప్పొచ్చు. ఎస్ గురుగారు. కోట్లాది గంధంబుల సారము ఏకమై వినిపించెను, లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపలా మునిరత్నము, సహజాసనుని నోటనే నేటికి చెప్పకనే చెప్పించెను. ప్రయత్న పూర్వకముగా సాధకుడు అనేక జన్మములలో సంస్కార బలము చేత వెంటనే పరమ పదమును పొందును. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః, యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.